బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇలాగే మా అమ్మగారి దేహాన్ని తీసుకెడుతుంటే ఆ పురోహితుడు, అయ్యా మీ అమ్మగారిని కాస్త చెవిలో నోరు పెట్టి గట్టిగా పిలవండి అంటే మా అన్న, ఎవరే నువ్వు పిలవరా, నువ్వు పిలిస్తే వస్తుందిరా అన్నాడు పాపం. నేను కవినమ్మా, నేను అవధానిని, నాకు పద్యం పొంగింది. కావలెనన్న వచ్చునే కావలెనన్న వచ్చునే ఎకాయకి నా కవనమ్ము చేరెను, కావలెనన్న వచ్చునే ఎకాయకి నా కవనమ్ము చేరెను, ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నేను చుండే, రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నీనదే అయిన తల్లడిలంబని లేదు, అయిన తల్లడిలంబని లేదు. తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితములు, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితములు నవపారిజాతముల్ అని ఆనందంగా నేను మృతయాత్రలో మా అమ్మ చెవిలో పద్యం చెప్పాను. నేను అవధానిని, నా పద్యం మా అమ్మ నా నుంచి పద్యమే కోరుకుంటుంది. వచనంలో మాట్లాడితే నీకేం కర్మరా అంటుంది. ఆశువుగా అంటే తల్లిని, పోయిన తల్లిని పిలవాలంటే పద్యం రావాలంటే, లేకపోతే నా అవధానం ఎందుకు పని లేక. అప్పుడు కూడా అమ్మ అడగాలి ఏమిటి పద్యం చెప్పని, పొంగాలి. లేకపోతే ఆత్మీయత ఏమున్నట్టు ఇక్కడ ఏడుస్తూ కూర్చోవడం కాదండి. ఎందుకు వస్తుంది అన్నయ్య, ఆవిడ స్వర్గానికి వెళ్ళింది. సరాసరి నందన పారిజాతమై తావుల నేను చూండే, నందనవనంలో పారిజాత వృక్షంలా ఉందయ్యా అమ్మ, మనం రమ్మంటే ఈ కుళ్ళిపోయిన లోకానికి వస్తుందా, మనం పెట్టిన బాధలు భరించి 90 ఏళ్ళు పడింది కదా అన్నాను నేను. మనం పెట్టిన బాధలన్నీ తట్టుకుని 90 ఏళ్ళు బతికినందుకే అమ్మకి దండం పెట్టాలరా, మళ్ళీ ఎందుకు వస్తుంది అది. అయినా పర్వాలేదు అన్నయ్య, మనం ఎవరం పోటీలు పడలా. మా అన్నదమ్ములు, నా అదృష్టం అమ్మ, నేను చివరివాణ్ణి, నాకు ఇంత సంస్కారం ఎందుకు వచ్చిందంటే మా అన్నదమ్ములు 5గురు పోటీ పడ్డారు అమ్మ కోసం. నేను చూస్తానంటే నేను చూస్తా, ఎక్కడా దెబ్బలాడరాదు. నేను వాళ్ళందరికంటే పోటీ పడి ఎక్కడ మొత్తం గెలిపించానంటే వాళ్ళని, ఒరే నా దగ్గర ఉంటే నేను ఏదో సభలకు ఎడుతూ ఉంటానరా, మీరు ఏదో ఇంట్లో ఉండి మీ ఉద్యోగాలు చేసుకుంటారు, నేనేదో అవధానానికో సభకో పెడతాను, అమ్మని తీసుకెడతాను, వేదిక ఎక్కేటప్పుడు అమ్మ కాళ్ళకి దండం పెడతాను, ఆ అవకాశం దానికి ఇస్తే ఆనందిస్తుందిరా అంటే, సర్లేరా నీకు ఇచ్చేవాళ్ళారు. ఇదొక వైభవం కదా, అక్కడ కూర్చోవడం, నేను దండం పెట్టి ఇలా రావడం. ఆ అనుభూతి మళ్ళీ ఆవిడకి ఎప్పుడు వస్తుంది, బోర్డు పడింది, ఎన్ని పడిందో నా గుండెలకి తెలుసు. ఇప్పుడైనా వైభవంగా సుఖంగా ఆనందంగా కొడుకు వేదిక మీద వెలుగుతున్నాడు, నాకు దండం పెట్టి వెళ్ళాడని ఆనందం కలగద్దా. నేను సహస్రావధానం చేసి 1000 పద్యాలు అప్పగిస్తుంటే ఇక్కడ ఇలాంటి సీట్లో కూర్చుంది ఆవిడ. మరి అవకాశం కదా అది కూడా, అందుకని నేను తీసుకెళ్ళకపోతే ఎక్కడికి వెడుతుంది. ఊరికి ఇంట్లో ఒత్తులు చేసుకుంటూ కూర్చోవడమేనా ఎంతసేపు. మనిషి బతుకున్నంతకాలం తన తల్లిదండ్రులకి, భార్యకి తగిన గౌరవం తనతో పాటే కల్పించాలంటే తనతో పాటే కల్పించాలి. తర్వాత ఏదో చేయడం కాదు. ఇక్కడ తద్దినాలు ఇచ్చాం, తర్పణాలు ఇచ్చాం, సంతరం అవన్నీ నీ పోజు కోసం ఇచ్చావు, వాళ్ళే పొందారు. బతుకుండగానే చెయ్యాలి. నాకు మీటింగ్ ఉంది వెళ్ళొచ్చేస్తాను, నేను వచ్చేసరికి బంగాళదుంపలు వేపుడు చేసి పట్టి, నీకు ఎందుకోసం ఏంటి, భార్య ఉన్నది ఎక్కడ, ఆ మీటింగ్ ఆవిడని తీసుకెళ్ళాలి. ఆవిడ ఆనందించాలి. భర్త వేదిక మీద ఉపన్యాసం ఇస్తుంటే లేదా ఓ దండ వేస్తుంటే గౌరవిస్తుంటే సంతోషం కదా, కనీసం చూస్తుంది కదా. ఆ భాగ్యం జీవిత భాగస్వామికి వెంటనే కలవకపోతే ఎలాగా. అందుకే నాకు నా తల్లి పోయిన తర్వాత నుంచి అలవాటు. నేను తల్లి పోయిన తర్వాత మొదటిసారి వేదిక ఎక్కుతుంటే నాకు వణికింది, ఎవరికి దండం పెట్టను, నా తల్లి లేదే. కానీ అక్కడ భార్య కూర్చునింది. భార్య అంటే మన సంప్రదాయం దృష్టిలో రెండవ తల్లి భార్య. అందుకే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మానకుండా చేస్తున్నానమ్మా. నా భార్య మా శారద ఎదురుగా ఉంటే నేను ఆవిడ కరచాలనం చేసి వేదికెక్కుతాను ఖచ్చితంగా. నీ వల్ల నేను ఇంత వాణ్ణయ్యాను, నీ వల్ల నేను ఇంత వాణ్ణయ్యాను. మరి భార్యకి నమస్కారం చేస్తే బాగుండదు కదా, ఆయుష్యాను. అందుకని చెయ్యి కలిపి ఆవిడ భుజం మీద తట్టి నీ వల్ల నేను ఇంత వాణ్ణయ్యానని చెప్తే ఆవిడ హాయిగా నవ్వుతుంది. అందువల్ల బాగున్నాం. ఆ వైభవం ఆవిడికి దక్కాలి, ఈ వైభవం ఈవిడికి దక్కాలి. ఎవరు ఎంతకాలం ఉంటారో శాశ్వతం. ఉన్నంతకాలం ఏం చేశామనేదే లెక్క. పోయాక చేసేవన్నీ శాస్త్రం ప్రకారం ఏదో చేస్తాం, ముడతాయో ముట్టవో మనకేం తెలియదు. శాస్త్రం ప్రకారం ఉండగా చేసిందన్నీ ముడుతోంది, మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఆనందిస్తున్నారు. అందుకే ప్రాధాన్యం ఇస్తుంది శాస్త్రం. ఇప్పుడు దాన్నే మనం బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు అలా అగ్నిలో నీటిలో ఇన్నాళ్ళు ఉంటే, అందుకే నీటికి మైల, బట్టలకి మైల, మిగిలిన వాటికి ఉండదు. ప్లాస్టిక్ కుర్చీకి మైల ఉండదు, కంగారు పడి చంపేది దీంట్లో వాళ్ళని. ఎందుకంటే జీవుడు బ్యాక్టీరియా నీటి ద్వారా బట్టల ద్వారా ప్రయాణిస్తాడు. ఈ స్టీల్ దాని నుంచి, ఈ మైకి నుంచి జీవుడు ప్రయాణించడు. బట్టకు అంటుకుంటుంది ఎప్పుడు బ్యాక్టీరియా, నీటికి అంటుకుంటుంది. అంటే నీటికే మైల, బట్టకే మైల, ఇంకా దేనికి మైల లేదు. దీనికోసం పిల్లల్ని జాగ్రత్తతో చంపేక్కర్లేదు.
ఈ తాపత్రయం కూడా ఎందుకు? అస్థి సంచయనం దేనికి? నీటిలో కలపడం దేనికి? ఆ జీవుడు పోయినప్పుడెప్పుడు 5 ప్రాణాలు ఒక్కసారి పోవండి. మొదట ఒకటే పోతుంది పోయిన ప్రదేశంలో. ఆ శవాన్ని తీసుకొచ్చి ఇంకో చోట పెడతారు, ఇంటి దగ్గర ఎక్కడో బయట. అక్కడ 2వ ప్రాణం పోతుంది. అయిపోయింది, వదిలేశారు, అది వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోవలసిందే అని 2వ ప్రాణం. ఇంకా 3 ఉంటాయి. పెద్ద కొడుకు కర్మకాండకి సిద్ధపడి వాడుకో గుడ్డ జంజం వేస్తారు, యజ్ఞోపవేతం వేసాక వాడిని పట్టుకుంటుంది 3వ ప్రాణం. ఇక వీడిని పట్టుకోకపోతే వీడు చేయకుండా పోతాడు. అందుకే వాడికి రొంపట్టదు, దగ్గురాదు. ఆ శక్తి పితృదేవతల శక్తి. ఇంకా 2 ప్రాణాలు ఉంటాయి విచిత్రంగా. 4వ ప్రాణం శ్మశానంలో దహనం అయ్యేటప్పుడు ఆ వేడికి తట్టుకోలేక పారిపోతుంది. అప్పుడే 5వ ప్రాణం కూడా బయటకు వస్తుంది. అది సిబిఐ నిఘా విభాగం. అదేం చేస్తుంది తెలుసా? శ్మశానం నుంచి ఇంటికి, ఇంటి నుంచి శ్మశానానికి షటిల్ సర్వీస్ చేసి అన్ని దానాలు చేస్తున్నారా లేదో సీసీ కెమెరా పెట్టి చూస్తుంది. మనం ఎగ్గొడితే వీల్లేదు. షోడశ దానాలని చెప్తారు, చేయవలసిందే ఖచ్చితంగా. బంగారం అంటే బంగారమే ఇవ్వాలి. బంగారం ప్రత్యామ్నా 100 రూపాయలు సమర్పయామి. 100 రూపాయలు బంగారం వస్తుందా? నువ్వు కొనుక్కో, చూస్తాను. దానాల దగ్గరికి వచ్చేసరికి అందరూ పిసినుకొట్లు అయిపోతారు. ఇక్కడ ఏమంటే బ్రాహ్మణ వ్యాపారం. బ్రాహ్మణ వ్యాపారం కాదమ్మా ఇది, నీ పోయిన వాడి కోసం నువ్వు చేస్తున్నావు. ఇక్కడ చేయవలసిందే ఖచ్చితంగా. ఆ బ్రాహ్మడు ఏం చేసుకున్నాడు ఆ సొమ్మును అనేది నీకు అనవసరం. బంగారం అంటే బంగారమే ఇవ్వాలి. గృహదానం అంటే ఇల్లు ఇవ్వగలిగిన వాడు ఇల్లే కట్టించాలి. అంటే గృహదానం ప్రత్యామ్నాయ 150. 150 గృహమేట, ఊరికి తేగల కట్ల రాదు. ఇవాళ మొక్కజొన్న పొత్తులు రావు, ఏదో ఇచ్చేసి సరిపెట్టేయడమే. లేకపోతే ఇప్పుడు మొత్తం ప్యాకేజీ ఒకటి మొదలెట్టారు. అన్ని దానాల్లోకి వెళ్ళి ప్యాకేజీ అంటే లీకేజీ మొత్తం. ఇక్కడ మన సంస్కృతి ఎంత గొప్పది అంటే ధనవంతుల సంపదలు పేదవాళ్ళకి తరిగి వెళ్ళిపోవడం కోసం సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ ఆచారాలన్నీ పెట్టారండి. ఖచ్చితంగా అది మనం గుర్తుంచుకోవాలి. అలాంటి దాన ధర్మాలన్నీ మనం పాటిస్తే విప్లవాలు వచ్చే అవకాశం లేదు, హింస జరిగే అవకాశం లేదు. లేకపోతే జమీందారుల మీద తిరుగుబాటు ఖాయం. ఇవాళ టీవీలో మీరు చూసే ఉంటారు, వాడెవడో జార్ఖండ్ ఎంపీట, వాడి దగ్గర 296 కోట్లు దొరికేట ఏకంగా. అవి డబ్బులో మరోటో అర్థం కావట్లే. లెక్క పెట్టడానికి మిషన్లు సరిపోక అర్జెంటుగా మిషన్లు తీసుకొచ్చారట. ఎందుకంటే లెక్కెట్టి మిషన్ వేడెక్కిపోయిందట. ఒక్క మనిషి దగ్గర 296 కోట్లు. ఎప్పుడు నేను టీవీ మానేసి ఇక్కడికి వచ్చే వరకు ఇప్పుడు ఎంత అయిందో తెలియదు. టీవీలో చూపిస్తున్నారు, ఇంకా చాలా ఉంది, మిషన్లు వస్తున్నాయి. ఒక్క మనిషి అంత దాచేసేటంటే ఎంత దాచేస్తున్నారండి అందరూ కలిసి. ఇది పోవడానికి మన సంస్కృతిలో పెట్టింది ఏమిటంటే, ఇంట్లో పెళ్లి చేసావు, ఖర్చు పెట్టు, దానం ఇచ్చేయి. పితృకార్యం వచ్చింది, దానం ఇచ్చేయి. అదేమిటి? ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే మనం కట్టాం. ఇది సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్, మనకి మనమే వేసుకునే ఆదాయం పన్ను. ఇది ఖచ్చితంగా కడతాం. ఇన్కమ్ ట్యాక్స్ బోల్డ్ మంది ఎగ్గొడతారు. తిరుపతి మొక్కు ఎవడైనా ఎగ్గొట్టాడు. వెంకటేశ్వర ముట్టుగా ఎత్తాడు వచ్చి. మొక్కుకున్నవాడు ఎవడైనా నడిచెడతానంటే మోకాళ్ళు లేకపోయినా సరే నడిచే పెడతాడు. ఆ దైవభక్తి పాప భీతి ఇప్పటికీ భారతదేశంలో ధర్మాన్ని కాపాడుతున్నాయి. ఈ 2 మనలోంచి, మన పిల్లల్లోంచి పోకుండా చూడాలి. దైవభక్తి పాప భీతి. దేవుడికి భయపడద్దు, పాపానికి భయపడాలి. ఈ దాన ధర్మాలండి. ఎందుకంటే మన సంపదలు తరగడానికే, దాని ఉద్దేశమే అది. తరగాలి, ఎంత తరిగితే అంత మంచిది. పోయిన తండ్రి కోసం, తల్లి కోసం కూడా మన సంపదలు కొంత తరిగింప చేసుకోలేకపోయాక ఎవరి కోసం తరిగింప చేసుకుంటాం? ఈ సంపదలు వాడి ఇచ్చినవే కదా. వాళ్ళ కోసం ఖర్చు పెట్టలేమండి, ఇంకెవరి కోసం ఎక్కడ? అందుకోసం చెప్పారు స్పష్టంగా. For more videos like this, subscribe Big TV channel.